వాళ్ళ పుస్తకాలు కూడా కింద రాశారు. ఆ పుస్తకంలో ఈ విధంగా ఉన్నాయని. నేను పాఠకులకు నిర్భయుడనై స్మరింపజేయునది ఏమనా, వేదములిప్పటికీ ఎవరికి తెలియని ఎన్నో నిగూఢ విషయములు కలిగి ఉన్నవి. అవి సాహిత్యమును ధనమునకు అక్షయ గనులై ఉన్నవి. అందలి కొన్ని అంశములు మాత్రమే బహిర్గతమై మిగతా భాగములు ఇంకను అజ్ఞాతముగానే ఉన్నవి. అంటే ప్రచారాలు జరగలేదు. వేదాలైతే ఉన్నాయి, వాటికి భాష్యాలు ఈ మధ్యన కొద్దో గొప్ప రాశారు కొంతమంది. ఇంకా సామాన్య మానవులు వాటిని స్వీకరించలేదు. ఎందుకంటే ఇంత ఊరు ఉంది, కానీ ఇన్ని వేల మంది ఉన్నా ఇక్కడికే మంది వచ్చారు, ఇక వాళ్ళకి ఎట్లా అందుతుంది అని శ్రీ నారాయణరావు పావగి అనే ఆయన తన గ్రంథంలో రాసుకున్నాడు. వేదము ధార్మిక సత్యములతో పాటు వైజ్ఞానిక సత్యములను కూడా కలిగి ఉన్నదను దయానందుల ధారణ ఎంత మాత్రమును అతిశయోక్తి కాదు. ఈ విషయమున నా విశ్వాసమును మరికొంత చేర్చి చెప్పునది ఏమనగా, వేదములో ఇంకనూ ఆధునిక ప్రపంచము ఎరుగని సత్యములెన్నియో కలవు. ఈనాడు ఉండబడినటువంటి ఆధునిక ప్రపంచములో ఎరుగని సత్యాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు కనిపెట్టలేని సైన్స్ విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా వాళ్ళు తెలుసుకోలేదు, వేదం జోలికి రాలేదు. కారణం వాళ్ళకు వేద భాష రాదు, నేర్చుకోవాలని లేదు. కేవలం ఇంగ్లీషు అవే నేర్చుకొని వాటిలోనే వాళ్ళ చేతైన కాడికి ప్రయోగాలు చేసుకుంటూ ఇష్టం వచ్చేట్టు నానాక ఔషధాలు అవి ఇవి కనిపెట్టి కింద మీద పడుతూ తిప్పలు పడుతూ చస్తున్నారు తప్ప, వేదాన్ని ఆశ్రయించితే ఒకేసారి తయారు చేసినటువంటి ఆ పరికరము ఏదైనా ఇంకా రిఫెక్ట్ రాకూడదు. అంతటి గొప్ప శాస్త్రము సైన్స్ వేదం అంటే ఏందో కాదు.